ఇప్పుడు మొన్న విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నారు. కానీ విశాఖలో ఉన్నా కూడా కనీసం విశాఖ ఉక్కు వైపు వెళ్ళని పరిస్థితి. ఏం చెప్తారు సార్? మీరు చెప్పినట్లు విశాఖ అంటేనే మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అది దాదాపు వచ్చేసి సంవత్సరం పైన ఉంటే వచ్చి చేస్తున్నారు. చరిత్రలోనే అన్నాలు చేసిన నిరసన ఉద్యమం ఒకట్లేదు. కాబట్టి వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నప్పుడు విశాఖ గురించి ఏమేమో మాట్లాడుతున్నారు. ముందు దీని గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పూర్తి హామీ ఇచ్చి మిగతా మాట్లాడితే అర్థం ఉంది. ఇది మాత్రం మాట్లాడకుండా ఎక్కువ ప్రైవేటైజేషన్ జరిగిపోతా ఉంది. మిగతా అది చేస్తాం ఇది చేస్తామంటే అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తున్నట్టు ఉన్నదాన్ని కాపాడుకోలేం కానీ ఏదో భవిష్యత్తులో అద్దేస్తాం ఇద్దేస్తాం అంటే ఏ విధంగా నమ్మాలా? ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే సుగాలి ప్రీతి అంశం తీసుకుంటే, సుగాలి ప్రీతి అంశం అంటే ఆ ఘటన జరిగింది 2017 ఆ ప్రాంతంలో జరిగింది ఆగస్టులో. అక్కడి నుంచి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు సుగాలి ప్రీతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో కూడా బలంగా ప్రచారం చేశారు. ఇప్పుడు నిన్న విశాఖలో మాట్లాడుతూ వాళ్ళ కుటుంబానికి మేమే న్యాయం చేశాం, మేము పోరాటం చేయకపోతే వాళ్లకు ఉద్యోగాలు వచ్చేదా, అదేవిధంగా భూములు వచ్చేదా, 5 ఎకరాల భూమి 5 సెంట్ల భూమి ఇచ్చాము, 10 కోట్ల వ్యయం ఉంటుంది దాని విలువ అన్నట్టు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మేమే ఇచ్చామని చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తుంది. ఓవరాల్ గా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఇష్యూ జరిగింది ఎప్పుడు 2017లో. 2017లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇష్యూ జరిగింది 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రి టీడీపీ. అప్పుడు అమ్మాయి చనిపోయింది. అది హత్యనా ఆత్మహత్యనా అని చెప్పేసి దానికోసం వచ్చేసి పెద్దగా టీడీపీ గవర్నమెంట్ ఏం పట్టించుకోలే వాళ్ళ హయాంలో. అప్పుడు అమ్మాయి తల్లి పార్వతి ఆవిడ కర్నూలు జిల్లా జగన్ పర్యటనలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కలవడం జరిగింది. సరే న్యాయం చేస్తా అని చెప్పడము, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సరే కొంత చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చేసి ఈయన పార్టీ పెట్టింది ఎప్పుడు 2014లో. 2017లో ఈయన రాజకీయాల్లో ఉన్నాడు. అప్పుడు ఏం మాట్లాడలే. 2017 నుండి 2019 మధ్య ఏం మాట్లాడలే ఈ యొక్క ప్రీతి సుగాలికి సంబంధించి. ఎప్పుడు 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఇష్యూను మళ్ళా తీసుకొని ఆయన 2020 ఫిబ్రవరి 11న ఆ కర్నూలులో ర్యాలీ చేయడం జరిగింది. ఆ విధంగా దాని మళ్ళా ఇష్యూను జరిగిన ఇష్యూనేమో టీడీపీ టైంలో, దాన్ని ఈయన ఇష్యూ చేసింది వచ్చేసి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన 2020లో ఇష్యూ చేశాడు. సరే ఆయన చేసిన ఇష్యూ కారణంగా కావచ్చు, లేకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 2018లో ఇచ్చిన హామీ మేరకు కావచ్చు, కొంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది సిబిఐ విచారణకు జీవో ఇవ్వడము, తర్వాత కర్నూలులో 5 సెంట్ల స్థలం ఇవ్వడము, తర్వాత వేరే చోట 5 ఎకరాల భూమి ఇవ్వడము, తండ్రి రాజు నాయక్ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సరే అది కారణము పవన్ కళ్యాణ్ చేసినటువంటి ర్యాలీనా లేదా జగన్మోహన్ ఇచ్చిన హామీ మేరక వాట్ ఎవర్ ఇట్ మేబీ కొంతవరకు సహాయం జరిగింది. కానీ సిబిఐ వాళ్ళు వచ్చేసి జీవో ఇచ్చినా కానీ సిబిఐ వాళ్ళు టేకప్ చేయలేదు, మేము టేకప్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సరే ఈ లోపల ప్రభుత్వం మారింది, మళ్ళీ టీడీపీ కూటమి వచ్చింది. టీడీపీ కూటమిలో టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా జనసేన కూడా ఉంది. ఇప్పుడు దాని గురించి ఆవిడ సిబిఐ ఎంక్వైరీకి అడుగుతా ఉంది. ఇప్పుడు మీరు గతంలో జగన్ ప్రభుత్వంలో కొంత న్యాయం జరిగింది కానీ ఓవరాల్ గా కేసు వచ్చేసి పరిష్కారం కాలేదు. ఆ యొక్క నిందితులు వచ్చేసి వాళ్ళకు బెయిల్ వచ్చేసింది, వాళ్ళు పెట్టి ఉన్నారు, దీనికి సిబిఐ విచారణ కావాలని చెప్పేసి ఆవిడ మళ్ళా అడుగుతా ఉంది. దానికి పవన్ కళ్యాణ్ సరే కొంతవరకు ఆయన వల్లనే సహాయం అందిందనుకున్నాం. కానీ ఇప్పుడు ఆవిడ సిబిఐ విచారణ అడుగుతా ఉంది. మీరు కూటమి కేంద్రంలో కూటమి ప్రభుత్వమే, ఇక్కడ కూటమి ప్రభుత్వమే, దాంట్లో భాగస్వామి. కాబట్టి ఇప్పుడు కూడా పట్టించుకునే సిబిఐకి విచారణకు ఆదేశిస్తే నిజంగా నువ్వు అప్పుడు చేసిన పోరాటానికి కొనసాగింపుగా ఉంటుంది కదా.
ఎందుకు ఇప్పుడు వచ్చేసి అసలు పట్టించుకోవడం లేదు, ఆవిడ కలిసేదానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ సుగాలి ప్రీతి ఆ యొక్క చనిపోయిన ఇష్యూ దాని వచ్చేసి సిబిఐ విచారణ అడుగుతా ఉంది వాళ్ళ తల్లి పార్వతి. దానికి విచారణకు కేంద్రపోతానికి లెటర్ రాస్తే కొంతవరకు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసిన పోరాటానికి కంట్రిబ్యూషన్ గా కనిపిస్తుంది. లేకుంటే కనుక కేవలం రాజకీయంగా వాడుకున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం పట్టించుకోలేదు, ఇప్పుడు కూటమి వచ్చినా కూడా పట్టించుకోలేదు. మధ్యలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పొలిటికల్ గా ఇష్యూ చేశాడు, రాజకీయం చేశాడు. కాబట్టి ఇది సుగాలి ప్రీతి మీద ఉన్నటువంటి ఇష్యూ కంటే కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడమే ఎక్కువ దీనికి పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే తులసిరెడ్డి గారు, ఇప్పుడు బీహార్ విషయానికి వస్తే బీహార్ లో మహాగఠబంధన్ బయట వచ్చేసి ఈ యొక్క నిమజ్జనం ఊరేగింపులు పోతున్నాయి, శబ్దం వస్తుంది, ఎక్కువగా వినిపించడం లేదు. ఓకే 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 థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.